హే హాయ్ ఎవ్రీవన్, ఇట్స్ మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఈరోజు ఏంటి, ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా? ఏం లేదండి, మొత్తం అందరం ఇంటి దగ్గరే ఉన్నాం కదా, అందుకని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. సో వెనకాల ఏంటి డిస్కషన్ జరుగుతుంది మా అమ్మకి తమ్ముడికి అనుకుంటున్నారా? ఏం లేదు, ముగ్గురం పైన ఫుల్ కొట్టేసుకున్నాం. మా అమ్మ తీర్పులు తీరుస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా జడ్జిమెంట్ మాత్రం ముగ్గురికి సమానంగా రావాలి, లేకపోతే ప్రళయాలు యుద్ధాలే జరిగిపోతాయి. అలా ఇలా కాదు. ఇంకా మా తమ్ముడికి అయితే కొంచెం కోపం వచ్చినట్టుంది, మొహం మార్చేసుకున్నాడు. మా అమ్మ అటు ఇటు కవర్ చేస్తుంది. పొడుగుతా మా అమ్మకి మా తీర్పులు తీర్చడమే సరిపోయింది. ఈలోపు రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంతకీ ఏ రెస్టారెంట్ అనేది చెప్పలేదు కదా మీకు. సో మీరు మొత్తం ఈ థీమ్ అంతా చూసి ఏ రెస్టారెంట్ మీరే చెప్పండి. ముందైతే మనకి పోలీస్ బాబాయ్ అయితే కనిపించాడు. బాబాయ్కో హాయ్ చెప్పాను. సరే ఇక ఏసాలు ఖాళీగా ఉందని చెప్పేసి చూసుకున్నాము, వెళ్ళి కూర్చున్నాము. కానీ దీని నిండా మాత్రం ఫుల్గా ఉంటారండి బాబు జనాలు. ఎక్కడికి వచ్చినా మా తన్నులాట్లు ఇవన్నీ సరిపోతాయి, ఎందుకంటే ప్లేసుల గురించి గుద్దులాడేసుకుంటున్నాము. మా అమ్మ పాపం అటు కూర్చోాలి ఇటు కూర్చోాలి ఇటు కూర్చోాలి అటు కూర్చోాలి అదే చివరికి మా తమ్ముడిని అయితే చివరికి చూసేసాము. ఈ లోపు రెస్టారెంట్ అని అయితే మెనూ కార్డ్ ఇచ్చాడు. సో నేనైతే చూడటం వరకే అనమాట. నాకు ఏం ఆర్డర్ చేయాలో ఫుల్ కన్ఫ్యూజన్, అందుకని చెప్పేసి మా తమ్ముళ్ళకి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళే చూసుకుంటున్నారు ఏం ఆర్డర్ చేయాలి అని. మధ్య మధ్యలో లుక్స్ ఏంటో తెలుసా, నేను వీడియో తెస్తున్నానని అసలు వీడియోలో వాళ్ళు పడకూడదంట. కానీ నేను అసలు కుదురున్నాను కదా, ఎలాగైనా సరే ఆడిని ఇన్ని అందరిని ఫుల్ కవర్ చేసేయాలి. అట్లానే ముందైతే స్టార్టర్స్తో స్టార్ట్ చేసి డిజర్ట్తో ఎండ్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి ఎవరైనా తింటామని అన్నీ చెప్పేసుకొని ఆ రెస్టారెంట్ అనేది అయితే ఏం బాగుంటాయి అని చెప్పేసి అన్నీ అడిగేసాము. అంటే ఏం కాదు, అన్నీ తెలుసు కానీ అక్కడ వాళ్ళని ఇసుకెచ్చాలి కదా కొంచెం. సో దాని తర్వాత ఒకటి చెప్పేసిన తర్వాత మండి కూడా చెప్పేసుకోమన్నాడు ఆయన, ఎందుకంటే రాటకు చాలా లేట్ అవుతుందంట. మేము అంతసేపు వెయిట్ చేయలేము, అందుకని చెప్పేసి స్టార్టర్స్ చెప్పేసి అలాగే మండి కూడా చెప్పేసాము. అన్న ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయాడు, కానీ 20 minutes వరకు ఎక్కడ కనిపించలేదు. సో మేమైతే చాలాసేపు వెయిట్ చేసాము. ఇంక మా అమ్మనైతే తీసుకొచ్చడం, తమ్ముళ్ళని తీసుకొచ్చడం అట్లా సరిపోయింది. ఈ లోపు అయితే అన్నీ మాట్లాడుకుంటే వీడియో తీస్తున్నానని చెప్పేసి మెనూ కార్డ్ అడ్డు పెట్టుకొని దాక్కుంటున్నారు పిల్లలు. పాపం ఇంక ఎదిరిదానని నాకు తెలీదు, నుంచోనైనా తీసేస్తాను వీడియోలు. ఈ లోపైతే స్టార్టర్స్ వచ్చేసినాయి, ఫిష్ ఫింగర్స్, చైనా గేట్, ఇంకేయో స్టీక్స్ అంటే అన్ని వచ్చేసినాయి. చక్కగా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఫుల్గా తిని పెట్టేశాను. మా అమ్మకేమో ఇంటి దగ్గర కబుర్లు చెప్తాను అనమాట. అమ్మ నేను ఎత్తిన్నమ్మా ఎత్తిన్నమ్మా, మీరు కూడా తినబాకండి అమ్మ, అది మంచిది కాదు ఇది మంచిది కాదని. అక్కడికి వెళ్ళంగానే ఇంకా ఎన్ని చూడంగానే నోరూరిపోద్ది అనమాట. సో వాళ్ళకంటే ముందు నేనే తినేస్తూ ఉంటాను. ఇంకా మా అమ్మ నన్ను పైనుండి కిందాక చూస్తుంది, అంటే ఇంటి దగ్గర ఏమి తిన్నానో ఇక్కడ రాగానే ఓ వాటి మీద పడిపోతున్నాం అన్నట్టు. ఈ లోపైతే మనకైతే సిగ్గు ఎగ్గి ఏమి ఉండదు కదా. సో కళ్ళు మూసుకొని చక్కగా తినేస్తాం. మా అమ్మ అయితే మైనస్కి ఇదైపోతారండి బాబు. మైనస్ అంటే ఎంత ఇష్టమో, ఆ పీసెస్ కన్నా ముందు మైనస్ తినేస్తూ ఉంటారు. ఇంకా అలా మాటల్లో మన ఫేవరెట్ మటన్ మండి అయితే వచ్చింది. తమ్ముళ్ళేమో చికెన్ మండి పెట్టుకున్నారు. నాకైతే మటన్ చాలా ఇష్టం కదా. సో నేను మమ్మీ అయితే మటన్ మండి పెట్టుకున్నాం. బాగా అని తింటాం కంటే ముందు స్నాప్లు తీసుకోవాలి కదా. ఫస్ట్ అది స్నాప్లు అవ్వగానే ఇంకా తినడం స్టార్ట్ చేసాం అనమాట. మేము మటన్ మండి పెట్టుకున్నాం కానీ ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు. తమ్ముళ్ళది చికెన్ మండి చూడంగానే నాకు ఎందుకో నోరు ఊరిపోయింది. అందుకని చెప్పేసి ఆ మొక్క తీసుకొని అయితే ఇంకా అందరినీ 1 by 1 అడుగుతున్నాను అనమాట, ఎలా ఉంది అనుకుంటా. అందరూ చాలా బాగుందని చెప్పారు. ఇంక నేనైతే తినడం స్టార్ట్ చేశాను. మా అమ్మకైతే ముందు ముద్ద పెట్టాను, మిగిలినంతా నేనే ఫుల్గా లాగిచ్చేస్తాను అనమాట. అలా అంటాం కానీ సగం తినేపాటికే మళ్ళీ అయిపోద్ది అనమాట మొక్కలన్నీ తినేసి. ఇంకా మా తమ్ముళ్ళు అంటూ ఉంటారు అక్కకి ఆశలో పేకసన్నం అని, కానీ ఈసారి మాత్రం పేకలావు ఆశ అన్నం అన్నట్టు చూపిద్దాం అన్నట్టు ట్రై చేశాను. కానీ అంతేనా లాస్ట్ వరకు తినలేకపోయాను. ఇంకెందుకంటే లాస్ట్లో మళ్ళీ డిజర్ట్ ఖాళీగా ఉంచుకోవాలి కదా అని చెప్పేసి కొంచెం తింటా కొంచెం తాగుతా అట్లా చేసినాను. ఇంకా అంతా తినేసిన తర్వాత లాస్ట్లో మన ఫేవరెట్ కునాఫా అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. చూడటాకే అంత బుజ్జిగా ఉందో, చాలా బాగుంది కదా. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట తింటాం. కానీ ఏంటి అమ్మాయి ఫేవరెట్ అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదు, వీడియోలో అట్లా చూసి నా ఫేవరెట్ అయిపోయింది. ఇది ఎప్పుడు తినేద్దాం అన్నట్టు ఉంది. చక్కగా మా మమ్మీ ఇంకా అలా చూస్తున్నారు అనమాట, ఏంటిది ఎలా పోసేస్తుందని. సరే అని చెప్పేసి ముందు మా మమ్మీకి అయితే పెట్టాను, ఫస్ట్ టేస్ట్ చూపించాను. మా మమ్మీకి చాలా బాగా నచ్చింది, నేను కూడా తిన్నాను, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా తమ్ముళ్ళని అడిగాను, తిన్నన్నారు. నేను ముందే మనసులో అనుకున్నాను అనమాట, వీళ్ళు తిన్నాను అని చెప్తే బాగుండు, మొత్తం నేనే తినేయొచ్చని. ఇంకా అలా అయితే వాళ్ళు తిన్నా అన్నారు, అందుకని చెప్పేసి నేను మా అమ్మ అయితే తిన్నాము. ఇంకా ఫుల్గా తినేసిన తర్వాత తన బిల్లు పెట్టుకొని వచ్చాడు. సరే తినదంతా బిల్లు చూడంగానే అరిగిపోయింది. ఇంకా ఫైనల్గా బిల్లు కట్టేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో చూసారు కదా రెస్టారెంట్లో మేము చేసిన అల్లరి ఇదంతా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.